శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 20 బుధవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 21 గురువారం అనంతపురం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం ఎంవైఆర్ కన్వెన్షన్ హాల్, పాత బల్బ్ ఫ్యాక్టరీ, బళ్ళారి రోడ్, అనంతపురం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 22 శుక్రవారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 మంగళవారం ఒంగోలు. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 27 బుధవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 28 గురువారం గుంటూరు. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన 145 అధ్యాయం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 145 అధ్యాయము 14 వచనాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మరి కీర్తనల గ్రంథము Psalms 145 verse 14లో 2వ లైన్, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఆ వచనం అంతా ఒకసారి మనం చదువుకుందాం. యెహోవా పడిపోవారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మంచి మాట ఏంటంటే, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. నేను కృంగిపోయాను, నన్ను ఎవరు లేవనెత్తుతారు? చాలా పెద్ద శోధన, ఊహించని శోధన, కష్టం వచ్చి మీద పడిపోతే నీవు తట్టుకోలేని స్థితిలో ఉన్నావు కదా. ఎవరు వచ్చి నేను ఓదార్చలేదు, లేకపోతే ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నా కూడా నీ జీవితానికి ఆదరణ లేదు అని బాధపడుతున్నా నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తుతానంటున్నాడు. కాబట్టి ఈ దినము ఆత్మ ద్వారా, ఈ ప్రార్థనా శక్తిని, ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృంగిపోయిన నీ స్థితిని ఆయన పైకి లేవనెత్తుతున్నాడు. కృంగిపోయినటువంటి ఆ దీనస్థితి నుండి దేవుడు ఎత్తైన పర్వతం మీదకి నిన్ను తోడుకు రాబోతున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉంటావు, నెమ్మదిగా శాంతి కలిగి దేవుని సాక్ష్యం చెప్పుకునే సమయం ఆసన్నమైంది. నా జీవితంలో నేను కృంగిపోయాను. వచ్చిన కష్టాలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లేదా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్య, రోగము, అన్యాయము, శత్రుత్వము నన్ను బ్రతకనివ్వట్లేదు ఈ మనుషులు ఎవరు కూడా. ఇంక నేను బ్రతకలేను అని నువ్వు డిసైడ్ అయిపోయి చాలా డీప్గా లోపల శ్రమల్లో పడిపోయావు కదా. అక్కడ నిన్ను లేవనెత్తటానికి నా అనేవాళ్ళు ఎవరు లేరు. నాకు నా రక్త సంబంధాలు కూడా ఉండి కూడా ప్రయోజనం లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు అని బాధపడుతున్నావు. నా కోసం కానీ, నా బిడ్డ కోసం కానీ ఎవరు ఆలోచిస్తారు, ఎవరు ఆలోచన చేయట్లేదు అని నీలో నీవు ఈ సమస్యల చేత కృంగిపోయి ఉన్నావు కదా. దేవుడే కాపరిగా నీ ఇంటిలో అడుగు పెడతా ఉన్నాడు. ఆయన నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. నాకు వచ్చిన రోగం ఇలాంటిది, నా బాధ ఇలాంటిదని, ఆ వచ్చిన రోగం కంటే నీ ఆలోచన ఎక్కువైపోయి మనసు పాడైపోయింది కదా. ఆ రోగమును సంపూర్ణంగా ఆయన స్వస్థపరచుచున్నారు. ఆయన నీతోనే ఉండి నిన్ను బాగు చేసి మరలా నిన్ను బలమైన సాక్షిగా ఆయన ఒక స్తంభముగా ప్రభు నిలబెడతా ఉన్నారు. భయపడద్దు, నిన్ను ఆయన లేవనెత్తుతున్నాడు. లేకపోతే నీ బిడ్డ పడిపోయాడని బాధపడుతున్నామేమో, అయ్యో నా బిడ్డ అప్పుల్లో పడిపోయాడండి, లేకపోతే నా కుమార్తెల, నా భర్త, మేము తెలియకుండా ఇంత సమస్యలు పడిపోయాం, అన్యాయంగా మమ్మల్ని ఇరికించేశారు, మేము పడిపోయాం అనుకుంటున్నావు కదా. ఎక్కడ ఎవరు నీకు అన్యాయం చేసినా నీ దేవుడు నీకు న్యాయాధిపతిగా ఉండి నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. ఆత్మ నిన్ను బయటకు తీసుకొచ్చి సాక్షిగా ఆయన నిన్ను నిలబెడతా ఉన్నాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తని మాట ఇచ్చాడు. ఈరోజు కృంగిపోయి నీతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను ఆయన పైకి లేవనెత్తి నీ నోట గొప్ప శుభప్రదన సాక్ష్యం అనుగ్రహించుచున్నారు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం
దేవుడి దినాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వాక్యంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరవండి. మనము ఎందుకు బాగుపడాలని అంటే, అప్పులు ఉండటం వల్ల భక్తి చేయలేం. అప్పులు ఉంటే, రోగం ఉంటే, సమస్యలు ఎక్కువైపోయే కొలది ఆత్మ కృషించిపోతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు మనకి ముందుగా భగవంతుడుగానే మనం దండం ఎందుకు పెట్టుకుంటాం? దేవుడికి దండం ఎందుకు పెడతాం? మానవుడు దేవుడికి ఎందుకు దండం పెడతాడంటే, మానవునికి లోకంలో జీవించడానికి ముందు కొన్ని సహాయములు కావాలి. హల్లెలూయా. భగవంతుడా, నేను ఈ పని చేస్తున్నాను, దీన్ని ఫలించాలి. అది ఫలించిందంటే నా మనసు కుదురుగా ఉంటుంది. భగవంతుడా, ఒక బిడ్డను ఇస్తే, భగవంతుడా ఒక ఇల్లు ఇస్తావా? నువ్వే ఇవ్వాలి ఇల్లు, నాకు ఏ దారి లేదు. భగవంతుడా, నువ్వు నాకు ఇల్లు ఇయ్యి, నాకు పెళ్లి చెయ్యి. భగవంతుడా, నాకు ఉద్యోగం ఇయ్యి, నా కుమార్తెకి ఒక జీవనోపాధి ఇచ్చేయి. ఇలాగే అడిగేది మానవుడు అనేవాడు భూమి మీద దైవాన్ని బ్రతుకు తెరువుని అడుగుతాడు ఫస్ట్. ఆమేన్. అందుకనే యేసు ప్రభు వారు ఏం చేశారంటే, నేను ధనవంతుడై ఉండి మిమ్మల్ని ధనవంతులుగా చేయటానికి నేను దరిద్రుడిగా మారిపోయాను అని చెప్పాడు ఆయన. మన యేసయ్య గొప్ప ధనవంతుడు. ఆమేన్. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మీరు త్వరపడి బయలుదేరరు. అందరూ చదవాలి. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఈ దినము దేవుడు ఇచ్చే మీకు వాగ్దానము, సందేశం ఏంటంటే, మీరు త్వరపడి బయలుదేరరు. రెండవది, పారిపోవు రీతిగా వెళ్ళరు. ఎవరు పారిపోతారు? ఎవరు బయలుదేరి వెళ్ళిపోతారంటే, చెప్పండి, ఎవరు పారిపోతారు? అప్పులు ఎక్కువైపోయినాయి, అనుకున్నది జరగలేదు, వచ్చే ఆదాయము లేదు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తామంటే ఊరు వదిలిపెట్టి పారిపోవాలనిపిస్తుంది. కొన్ని సమయాల్లో భర్తతో సమస్య ఎక్కువైపోయినప్పుడు భర్తను వదిలి పారిపోవాలనిపిస్తుంది. భార్యతో సమస్య ఎక్కువైపోతే ఆ భార్యని ఇడిచి దూరంగా పారిపోవాలనిపిస్తుంది. రోగం ఎక్కువైపోయినప్పుడు ఇంకా బ్రతకకూడదు. సమస్య ఎక్కువైంది అనుకోండి, రోగము కాని రోగము, భయంకరమైనటువంటి రోగము, మనకి రక్తములో మన బ్లడ్లో తేడా వచ్చి ఆ రక్తములో బలమైనటువంటి రోగము దాగుందని తెలిసినప్పుడు, బహుశా ఒక హెచ్ఐవి అనుకోండి, హెచ్ఐవి వ్యాధి ఎంత భయంకరంగా ఉంటుందంటే మనిషిని కుళ్ళిపోయేలా చేస్తుంది, స్లోగా చేస్తుంది. క్రమక్రమంగా మనిషి ఎండిపోతాడు, లేకపోతే కుళ్ళిపోవటం మొదలెడతాడు. చివరికి ఆ మనుషుడిని మనము ఎవరు కూడా దగ్గర ఉండలేము, అంత దుర్వాసన కూడా వచ్చేస్తాడు. భయము, రోగముతో భయము, రుణబాధలతో భయము, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని మాట్లాడే మాటలకి పారిపోవాలి, లేకపోతే ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోయి చనిపోవాలని మన మనసు సిద్ధముగా ఉంటుంది. నా ప్రియ సహోదరులరా, ఈ దినము ఎంతో ఏడుస్తూ వచ్చావు కదా, ఎంతో బాధతోనే నువ్వు ఇక్కడ ఉన్నావు, వాక్యం వింటున్నావు. నీ దుఃఖాన్ని చూచిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ పారిపోవు రీతిగా నువ్వు పారిపోవు. నీ రోగము నీలో నిలిచి ఉండదు. నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి భయపడి తరమబడుతుందని చెప్పి నువ్వు పారిపోవటం మొదలు పెడుతున్నావో, యేసు ఈ దినాన్ని నీ పక్షముగా నిలబడతా ఉన్నాడు. నీవు పారిపోవు రీతిగా పారిపోవు. ఏమంటున్నాడు అక్కడ? మీరు త్వరపడి బయలుదేరరు. ఏదేమైపోయినా నీ బోటు, నీ పడవ నీళ్ళలో మునిగిపోవటం మొదలైనప్పుడే, చాలామంది పడవలోకి నీళ్ళు వస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఎగ్జాంపుల్, ముందుగానే గోదట్లు దూకేస్తాం మనం. జ్ఞానమైన వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ వరకు ఆ పడవలోనే నిలబడతారు.
ఎక్కడో సమయం ఏదో జరుగుతుందని. నీ కుటుంబము, నీ దోణి, నీ చిన్న సంసారము ఎన్ని తుఫానులు వచ్చినా అది మునిగిపోదు. దేవుడు నీ పడవని గమ్యమునకు చేర్చుతాడు. చూడండి ఎంత మంచి మాట అంటే, మీరు త్వరపడి బయలుదేరరు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఏమో ఆ కేసులో నా పేరు ఉంటుందేమో, అందులో నేను ఇరుక్కుపోతానేమో, నన్ను బుక్ చేసేస్తారేమో అని ముందే పారిపోవలసిన పని లేదు. ఈ రోగం ఏదో వస్తుంది అందరికీ తెలిసిపోతే సిగ్గుపడిపోతున్నాను అనుకుంటావేమో, ఈరోజే నీ రోగము నార్మల్ అవుతుంది, నీ శరీరంలో వ్యాధి నార్మల్ అయిపోతుంది. అంతే. నువ్వు నమ్మగలిగితే యేసు రక్తం ద్వారా నీ లోపడున్న రోగము నిర్మూలము అగుతున్నది. నమ్మితే గట్టిగా చేతుల పైకి చప్పటి కొట్టండి. దానికి ఆరోగ్యమును మరలా రప్పించుచున్నాను. భయపడకండి. ఏ వ్యాధి మీ దగ్గరికి రాదు, ఏ కీడు మీ దగ్గరికి రాదు. ఎంత పెద్ద రోగముని నావరించినా తైలము రాసి ప్రార్థన చేయి, 7 సిలువలై యేసే నిన్ను బాగు చేస్తాడు. ఆమేన్. మొదటగా మనము తైలము ఎక్కడ సిలువ వేసుకోవాలంటే నుదుటిని వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలి? ఒక సిలువ వేసుకోవాలి. రెండవ సిలువ ఎక్కడ వేసుకోవాలి? కుడి చేతిలో ఒకటి వేసుకోవాలి, ఎడమ చేతిలో ఒకటి. ఎన్ని సిలువలు చెప్పాలి? 3 సిలువలు. 2 పాదాల మీద 2 వేసుకోవాలి. ఎన్ని అయినాయి? ఈ చెస్ట్ మధ్యలో ఒకటి వేసుకోవాలి, వెన్నుముక్క మీద ఒకటి వేసుకోవాలి. వేసినప్పుడు యేసు రక్తం చేయవని ఆ టిన్స్ అన్నిటిలో చేతులుంచి వాక్యము చదివి దేవుడిచ్చిన నాకు అభిషేక వరముతో వాటిని ప్రతిష్ఠ చేస్తుండగా అది యేసు రక్తముగా మారుతుంది, అది యేసు జీవముగా మారుతుంది, దేవుని మహిమగా మారుతుంది. అందుకనే ఈ పాడైపోయిన సంసారాలన్నీ బాగుపడుతున్నాయంటే, పొలాలు ఫలిస్తున్నాయంటే మామూలు నూనె కాదు, ప్రార్థన చేసేవాడు మామూలుడు కాడు. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డనిస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టన్నాడు. నా తండ్రికి 79లో దర్శనం వచ్చింది, అమ్మ గర్భం ధరించింది. నేను 1980లో జన్మించాను. నేను జన్మించిన నాటి నుండి నా తండ్రి ఇదే భక్తి పునాదిలో పెంచాడు, పరిశుద్ధమైన పునాదిలో పెంచాడు. ఎప్పుడు ఒక సినిమాకు కూడా పంపకుండా పెంచాడు. ఒక ప్రార్థన ప్రణాళికలో చాలా క్రమంగా పెంచాడు. అందుకనే ఈ చిన్న వయసులోనే దేవుని ఆత్మ నన్ను ఆవరించింది. నేను ఆయన దర్శనాన్ని చూశాను, నేను ఆ వెలుగును చూశాను, ఆయన బంగారు పాదాలు చూశాను, ఆయన స్వరం విన్నాను. నా బ్రతుకంతా పరిపూర్ణముగా ఆయన సేవ కొరకు సమర్పించుకొని రాత్రి అనక పగలనక ప్రతి ప్రాంతము తిరిగి అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థన చేయటం ద్వారా గొప్ప విడుదల పొందుతూ ఉన్నారు. ప్రజలు ఓదార్చబడుతున్నారు, కన్నీళ్లు తొడవబడుతూ ఉన్నాయి, కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. అందుకనే మన ప్రార్థన శక్తికి నెలకి ఇన్ని లక్షల మంది వస్తున్నారు. నేను ఎక్కడికైనా ఈరోజు రావులపాలెం రాలేదనుకోండి, రావులపాలెం అందరూ ప్రభుత్వం వచ్చేస్తుంటే రాజమండ్రి పడిపోతారని, అక్కడ ప్లేసులు సరిపోవని భయపడే కొంత వస్తున్నాను ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, సేవ బలముగా ఎందుకు జరుగుతుందంటే ఈ ప్రార్థనా శక్తికి ఈ సేవ డబ్బుతో జరిగేది కాదు, ఈ సేవ రాజకీయ నాయకులు సపోర్ట్తో జరిగేది కాదు. ఈ సేవ మోకాళ్ళ ప్రార్థనతో జరుగుతూ ఉంది ఈ సేవ. ఆమేన్, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనలతో కట్టుకొచ్చిన సేవ ఇది బలమైనటువంటి శక్తి. ఆమేన్. చాలామందికి పాస్టర్లకు అర్థం కావట్లేదు ఈ సేవ, చాలామంది డాక్టర్లకు అర్థం కావట్లేదు. ఇంకోటి చెప్పనా మీకు, చాలామంది చిల్డ్రన్ స్పెషలిస్టులు వచ్చేస్తున్నారు తైలాభిషేకానికి. చాలామంది వచ్చి మా హాస్పిటల్ ఇన్ని ఆఫర్లు ఇచ్చినా కూడా రావట్లేదు, ఇక్కడికి వస్తే ఎలాగ పిల్లల్ని ఎత్తుకొస్తున్నారా అని వచ్చి క్లియర్గా చూస్తూ ఉన్నారు, సాక్ష్యాలు చెప్పేది కూడా చూస్తున్నారు. చివరిగా ఆ డాక్టర్లు ఈ మధ్య నన్ను కలిసింది ఏంటంటే, మేము ఏదో అనుకుని చూసాం, ఇక్కడ మీ దగ్గర దేవుడు ఉన్నాడు, అందుకే ఈ కార్యాలు జరుగుతున్నాయి అన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ పిల్లల స్పెషలిస్ట్ ఏం చేశాడంటే ఇంకో డాక్టర్కి చెప్పాడట, ఆ లేడీ డాక్టర్కి, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు ఇసాక్ పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకో, ఆ ప్రార్థనగా వచ్చిన వాళ్ళందరికీ పిల్లలు పుడుతున్నారని. ఎవరు చెప్తున్నారు? ఈ డాక్టర్ ఇంకో డాక్టర్ అమ్మ చెప్తే ఆ డాక్టర్ అమ్మ వచ్చింది. ఆ డాక్టర్ అమ్మ రేపు కొడుకుని ఎత్తుకు రాబోతుంది రావులపాలెం, మీరు చూద్దరు. కానీ మన దేవుడు ఆశ్చర్య కార్యాలు
చేసే దేవుడు. ఆయన పరమ వైద్యుడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత అద్భుతమైన మాట అంటే, మీరు త్వరపడి బయలుదేరరు, మీ పడవ మునిగిపోదు. అయ్యో, కొడుకు అప్పులు చేసేసాడు, కోడలు అప్పులు చేసేసింది, ఆ ఉన్నాయన్నీ అలా అయిపోయింది, ఈ కోడలు ఉన్నాయన్నీ కూడా పుట్టింటికి పంపించేసింది, నా బ్రతికేంటి, నా ఆడబిడ్డ బ్రతికేంటి, నా అల్లుడి బ్రతికేంటి, నా మనవడి జీవితం ఏంటి, ఇది లోన్లో ఉంది, అది బ్యాంకులో ఉంది, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, అంతా అయిపోయింది, ఇంక దారి లేదు, ఏదైనా తాగి చచ్చిపోదామా అన్న కాడికి వచ్చావు కదా. ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టాడు. ఆయన నీ ఇంట్లో అడుగు పెట్టాడు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నా, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. తొందరపడి నువ్వు ప్రమాదం కొని తెచ్చుకోవు. ప్రమాదం అంచులకు వచ్చేసేది కానీ నీకు ప్రమాదం లేదు. మీ కొరకు నేనున్నాను, ప్రార్థిస్తున్నాను. మీ కొరకు దేవుడున్నాడు. ఆయన నీ కుటుంబాన్ని కీడు నుండి తప్పిస్తున్నాడు. ఎవరు చేతబడి చేసినా, ఎవరైనా మీ ఇంటి దగ్గర చేతబడి చేసినట్టు ఉందనుకోండి, ప్రార్థన ధైర్యం వేసేయండి అంతే. నువ్వు దేవా, ఈ కీడు మా కుటుంబానికి ఎవరు పంపించారో మరి నీకే అప్పగిస్తున్నావు అని చెప్పండి, వారి మీదకి వెళ్ళిపోతుంది. అది చేతబడి చేసేవాడి కంటే శక్తి మన దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం మామూలు వాళ్ళం కాదు. నీవు అందరూ పారిపోయినట్లుగా పారిపోవు, అందరూ పాడైపోయినట్టు నువ్వు పాడావు. నీకు ప్రార్థనా శక్తి ఉంది. మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, చూడండి పడవ ప్రయాణం ఎలాగుంది. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, చూడండి, వారు దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా, అంటే ఈ పడవ నేను నడపలేను బాబు అని అనుకుంటున్నావు కదా, ఈ సంసారం నేను చేయలేను, ఈ అప్పులకి నేను వడ్డీ కట్టలేను, నా వల్ల కాదు, నేను ఈ రోగం భరించలేను, ఎవరు లేనప్పుడు ఏదైనా తాగి చచ్చిపోతాను, నా వల్ల కాదు, ఈ బాధ, ఈ నొప్పిని భరించలేను, ఈ అన్యాయము, ఈ మాటల్ని భరించలేను, ఈ కుటుంబాన్ని నేను ముందుకు నడపలేనని ఏడుస్తున్నావు కదా. యేసు నిన్ను చూస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఈ దోణిను నడిపించడంలో ఎదురుగాలి వస్తూ ఉంది. ఎదురుగాలి వస్తుంటే పడవ ప్రయాణం ఆగిపోయింది. చివరికి ఆగిపోయి ఏమవుతుందంటే వెనక్కి ప్రయాణం జరుగుతుంది. వారు భయపడుతున్నారు. ఈ లోపల ఆ ఎదురుగాలి కాస్త సుడిగాలిగా మారిపోయింది. ఆ సుడిగాలి ఎక్కువైపోతూ ఉన్నప్పుడు, అమ్మో ఇంకా మనకి చావే గతి, పడవ మునిగిపోతుంది, మనం అందరం చచ్చిపోతామని డిసైడ్ అయిపోయారు. ఆ సుడిగాలి తుఫానులో యేసు ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి. వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండేను. ఆమేన్, హల్లెలూయా. ఆ నడపలేకపోతున్నారని చెప్పి ఆ చిన్న పడవని, ఆ పడవలో ఉన్న వారందరినీ యేసయ్య తుఫానులో ప్రత్యక్షమయ్యి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి వారిని గొట్టుకి చేర్చాడు. వారిని గొట్టుకి చేర్చిన యేసయ్య ఈ దినము నీ కుటుంబ దోణిని అద్భుతమైన రేవుకి చేర్చబోతా ఉన్నాడు. మీరు అందరిలాగా పారిపోవు రీతిలో పారిపోరు, త్వరపడి బయలుదేరరు. ఇంకేమన్నాడు? ముగించుకుందాం. ఎస్, యెహోవా మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును. ఆమేన్. అందరూ ఆమేన్ అనండి. ఎందుకంటే నీ ముందర ఆయన నడుస్తున్నాడు. నువ్వు చనిపోవాలని అనుకుంటున్నావు, ఇంకా నాశనం అయిపోతున్నావు, ఇంకా దారి లేదని అనుకుంటున్నావు, కానీ నీకు తెలియదు. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందర యెహోవా నడుచుచున్నాడు, నీ ముందర యేసయ్య నడుచుచున్నాడు. నీకొక మంచి మార్గము చూపించబోతున్నాడు. ఆయన ఎలా నడుస్తాడు, నా బ్రతుకేంటి అని అనుకుంటున్నావు కదా. నీకు తెలియని దారిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీకు తెలియని బ్రతుకు తెరువు రాబోతా ఉంది. ఆశ్చర్యకరంగా నీ చేతుల కష్టాన్ని ఆయన ఆశీర్వదించుచున్నాడు.
నీ చిన్న కుటుంబాన్ని ఆయన చూచాడు గనక నీవు త్వరపడి బయలుదేరవు, త్వరపడి వెళ్ళిపోవు, చనిపోవటానికి నాశనం అయిపోవడానికి వెళ్ళిపోవు, పారిపోవు రీతిగా వెళ్ళరు. నాకు ఈ మొగుడొద్దు, నాకు ఈ మొగుడొద్దు, ఈ మొగుడొద్దు అందొక. మరి ఈ మొగుడొద్దు అంటే ఏ మొగుడు కావాలి నీకు అన్నాను. అదేంటంటే అలాగంటున్నారు పాస్టర్ గారు. అంది మరి దేవుడు చక్కగా మొగుడిని ఇచ్చాడు, ఒకడిని ఇచ్చాడు, ఆడు మొగుడో ఎవడో మొత్తం మీద మొగుడనే గొడుగు ఒకడు ఉండాలంది మా మేనత్త. నా ప్రియ సహోదరులరా, అమ్మిన అమ్మ పోయిన భర్తలను గౌరవించండి. గొడుగు అనమాటాడు, రంగురంగుల గొడుగు కింద ఉంటాడు. ఒక్కొక్కడు పూల రంగులాగా ఉంటాడు, ఏమి ఉండదు, పౌడర్ మాత్రం రాసుకుని పోతాడు అంతే. షర్ట్ పైకి మడత ఎట్టుకుంటూ ఉంగరాలు బొంగరాలు ఎట్టుకుంటూ ఆడి వల్ల రూపాయి లేదని ఏడకు. ఆ మనుషుడిని కూడా దేవుడు వాడుకోబోతాడు, నీ భార్యను వాడుకోబోతున్నాడు. ఆయన మహిమ నీ మీదకి రాబోతుంది. భర్తను ఏమనకండి, భర్తల్ని ప్రేమించండి, భర్తల్ని గౌరవంగా చూడండి. పురుషుల తలకాయలు ఎలా లేచిపోతున్నాయి, మీరు భార్యల్ని ప్రేమించండి. హల్లెలూయా. సంసారము కుటుంబము కలిసి ఎప్పుడు జీవిస్తారంటే మీ మధ్య దేవునికి చోటిచ్చినప్పుడే కుటుంబము దేవునికి వెళ్తుంది. ఆమేన్. ఈ దినము మీకు ప్రత్యేక ఆశీర్వాదం ఏంటంటే అందరూ బయలుదేరినట్లుగా మీరు బయలుదేరిపోరు, పారిపోవు రీతిగా అందరూ మాట్లాడినట్టుగా నీ భర్త నువ్వు మాట్లాడవు. ఎన్నున్నా లేకపోయినా నా భర్త నాకు దైవము అన్నట్టే ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు భార్యలను ఏమనకండి, భర్తలను ఏమనకండి. మీ కష్టం ఎక్కువైపోయినప్పుడు ఈ మాయిదారి పిల్ల పుట్టేకనే మా వ్యాపారం అంతా ఆగిపోయింది, ఈ శనిగాడిది ఎప్పుడు వెళ్తుందో కానీ, ఎప్పుడు పెళ్లి సంబంధం వస్తుందో అనకండి. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. మీ బిడ్డలను ప్రేమించండి. ఈ కొడుకు పుట్టేకేలాగా అయిపోయింది, అది పుట్టేకేలాగా కదా. అసలు సమస్యకి కుటుంబానికి సంబంధం లేదు. దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడు మిమ్మల్ని జతపరిచాడు. అందరిలాగా మీరు మాట్లాడరు. ఈ దినం ప్రత్యేక మాట ఏంటంటే యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు, చూడండి ఇంకా మంచి మాట, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆమేన్. నీ ముందర యెహోవా ఉన్నాడు. నీ సైన్యము, నీ సైన్యం అంటే నీ పిల్లలు 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 పిల్లలాగా ఎంతమంది ఉంటారు, కొంతమందికి గొర్రె పిల్లలాగా ఉంటారు. కోడలు, కుమార్తెలు, అల్లుళ్ళు, కొడుకులు, మనవలు అందరి చుట్టూ దేవుని కాపుదల ఉన్నది. మీరు భయపడొద్దు, యేసయ్య మీ పక్షముగా నిలబడ్డాడు. అందరూ బయలుదేరినట్టుగా బయలుదేరరు, మీరు పారిపో రీతిగా మీరు పారిపోరు. యెహోవా మీ ముందర నడుచును. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. భయపడద్దు. నీ నోటంపడ ఒక వ్యతిరేకమైన మాట ఇది రానివద్దు. నీవు ఆశీర్వదించబడిన స్త్రీవి, నీవు ఆశీర్వదించబడినటువంటి మనిషివి. నీవు మంచి యజమానుడిగా నువ్వు ఉన్నావు. ఏదో రోజు నేను చచ్చిపోతాను, నేను ట్రైన్ కింద తల పెట్టుకుని చచ్చిపోతాను, నేను గోదాట్లో దూకేస్తాను, నేను సముద్రంలోకి దూకేస్తాను, నాకు వద్దు ఈ బ్రతుకు, నాకు విసుగొచ్చేసింది, నేను అనుకున్నది ఏది జరగలేదని ఏడుస్తున్నావు కదా. ఈ రోజు నుండి నువ్వు మారుతావు, దేవుని మహిమను చూస్తావు. నువ్వు అంటావు, నేను నిలబడతాను. నేనెందుకు పారిపోవాలి, నేనెందుకు చనిపోవాలి, నేనెందుకు విడిచిపెట్టాలి? నో, నా ముందు యేసయ్య ఉన్నాడు, నా పైన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గుండె నిండా కన్నీళ్లు దాచుకున్నావా? ఎవరికి నీ దుఃఖం కనపడకుండా బ్రతుకుతున్నావా? అయ్యో నా తండ్రికి చెబితే ఏమైపోతాడు, నా కష్టం నా తల్లికి చెబితే ఏమైపోతుంది, అలాగని తల్లికి తండ్రికి కూడా చెప్పలేకపోతున్నాను నేను. ఎవరికైనా చెబితే నా జీవితాన్ని బట్టబయలు చేసేస్తారేమో అని ఏడుస్తున్నావా? నీలో నీవే ఒంటరిగా ఏడుస్తున్నావా? ఆయన నీ వైపు చూస్తున్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. మరలా నిలబడతావు, మరలా కట్టబడతావు, అనేక మంది ఎదుట గొప్ప సాక్షిగా ఉంటావు. అలాగని తల్లికి తండ్రికి కూడా చెప్పలేకపోతున్నాను నేను. ఎవరికన్నా చెబితే
నా జీవితాన్ని బట్టబయలు చేసేస్తారేమో అని ఏడుస్తున్నావా? నీలో నీవే ఒంటరిగా ఏడుస్తున్నావా? ఆయన నీ వైపు చూస్తున్నాడు. యేసు నీ పక్షముగా ఉన్నాడు. మరలా నిలబడతావు, మరలా కట్టబడతావు, అనేక మంది ఎదుట గొప్ప సాక్షిగా ఉంటావు. యేసయ్యా నా చేయి పట్టుకోవా, యేసయ్యా నన్ను ఆదరించు. ప్రార్థన చేయి, నీ పాపాలు క్షమించబడతాయి. యేసయ్యా నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు బాబు. మరలా ఒక వెలుగు వెలిగించవా, నన్ను నీ పరిశుద్ధ తైలము ద్వారా వెలిగించవా. బుద్ధి గల కన్యక వలె నేను వెలగాలి, నేను ఫలించాలి. చేయి ప్రార్థన. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు.